నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, మరొకసారి ఈ ఆదివారం ఏకాదశి వస్తోంది. పుష్య పుత్రద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి. ప్రతి ఏకాదశికి కూడా ఆ విశిష్టత ఏముంది అనేది చాలా వివరంగా మీరు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ ఏకాదశి ఎట్లాంటి వైశిష్ట్యం కలిగి ఉంది, ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చు? ఎప్పుడైనా ఏకాదశి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రవిచంద్రుల డిస్టెన్స్ ఆధారంగానే వస్తుందండి. 11-5 అంటే రవి నుంచి చంద్రుడు 11 కానీ 11th house లో కానీ ఉంటాడు. ఇది పర్టికులర్గా పుత్ర పుష్యద ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఎవరైతే సంతానము లేదో సంతానం కలగడానికి చేయాలి. అయితే మరి ప్రతిసారి కూడా ఎక్కడో దగ్గర 5-11 లోనే ఉంటుంది కదండి. ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత అంటే, దీనికి అనఫా యోగాస్ అని ఉంటాయి. అంటే చంద్రుడి నుంచి ముందు కానీ వెనక కానీ గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని అనఫా యోగాస్లో వన్ ఆఫ్ ది యోగా కింద చెప్తారు. అందులో గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, గురువు పుత్రులకు కారకుడు, సంతానానికి కారకుడు. గురువు రవి ఇద్దరు కూడా సంతానానికి కారకుడు. వాళ్ళిద్దరూ ఇప్పుడున్న పొజిషన్లో కేంద్రాల్లో ఉంటారు. అంటే ఇది రవి గురువులు ఇద్దరు కేంద్రాల్లో ఉంటూ అనఫా యోగంలో చంద్రుడి నుంచి 12వ స్థానంలో, అంటే సపోర్ట్ జూపిటర్ సపోర్ట్తో చంద్రుడు ముందున్నాడు. దీనివల్ల ఏమిటి అంటే, ఇవాళ చేసే ఈ ఏకాదశికి ఫలితం ఏమిటంటే పుత్ర సంతాన యోగము. స్త్రీ అయిన పురుషుడైన సంతాన యోగం ఇస్తుంది అనమాట. ఈ ఏకాదశికి ఏం చేయాలి అంటే, నార్మల్గా ఉదయాన్నే నిద్రలేస్తాము. నిద్రలేచిన తర్వాత ఎవరైనా సరే ధ్యానం చేసుకునే అలవాటు ఉంటే ధ్యానం చేసుకొని, దాని తర్వాత దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. ఏకాదశిలో 2 రకాల నామాలు. ఒకటి జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇంకోటి దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. ఈ నామస్మరణ చేస్తూ మీరు గనక వీలైతే శాలిగ్రామ దానం గనక చేస్తే ఈ ఏకాదశికి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. ఓకే, ఇది ఒకటి చేయాలి. మరొకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే శాస్త్రాల్లో చెప్పినటువంటి ఏకాదశిని కూడా అందరూ డెఫినెట్ గా వినియోగించుకుని వాళ్ళ సమస్యల నుంచి చాలా ఫాస్ట్ గా బయటకు పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.